హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డిఆర్ఎస్ అలవెన్స్ పెంపుపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. సాధారణంగా ప్రతి సంవత్సరం హోలీ పండగ సమయానికి మొదటి డిఏ పెంపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సంప్రదాయం అయితే ఉంది. అయితే హోలీ సందర్భంగా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడకపోవడంతో అందరూ నిరాశకైతే గురయ్యారు. కేంద్ర ప్రభుత్వం డిఏ పెంపు నిర్ణయాన్ని మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ తొలి వారంలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. డిఏ పెంపుపై స్పష్టత కోసం దేశవ్యాప్తంగా సుమారు 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు డిఏ పెంపును ప్రకటించాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే తమ సిబ్బందికి డిఏ పెంపు అమలు చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ఇదే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఇక 7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసిపోయింది. అయితే 8వ వేతన సంఘం అమలుకు సంబంధించి పూర్తి సిఫార్సులు ఇంకా కేంద్ర ప్రభుత్వానికి అందలేదు. ప్రస్తుతం ఈ కమిషన్ ఏర్పాటై దాదాపు 4 నెలలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చే వరకు 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారమే డిఏ పెంపు కొనసాగుతుందని కూడా భావిస్తున్నారు. తాజా అంచనాల ప్రకారం ఈసారి కేంద్ర ప్రభుత్వం డిఏను సుమారు 2% పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న డిఏ శాతం పెరిగి సుమారు 60%కి చేరవచ్చనే అంచనా కూడా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం డిఏ పెంపును ప్రకటిస్తే ఉద్యోగుల నెలవారీ జీతాల్లో కొంత పెరుగుదల కనిపించే అవకాశం కూడా ఉంది. ఇదే సమయంలో పెన్షనర్లకు కూడా అదే శాతం మేర డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్ కూడా పెరుగుతుంది. సాంప్రదాయం ప్రకారం మొదటి డిఏ పెంపు హోలీ పండుగ సమయానికి, 2వ డిఏ దీపావళి సమయానికి ప్రకటించడం జరుగుతుంది. ఈసారి ఆలస్యం జరిగినప్పటికీ త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.